టైం కూడా ఇవ్వలేదు. నిన్న మార్నింగ్ ఫ్లైట్ ఎక్కాం, ఈరోజు మార్నింగ్ దిగామండి. అదే అంటే ఏం లేదు, గ్యాప్ ఇస్తే బాగుంటుంది. చెప్పండి మన కృష్ణ అసలు అంటే చేయాలి. ఇప్పుడు వాళ్ళు అట్లా ఎలా చూడు ఎలా చూడు ఎలా చూడు ఒకసారి అన్న మరి ఈరోజు మా గ్రామంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని విశేషం ఏంటంటే, మరి ఈ మధ్యనే మన మార్చి 1వ తారీఖున మరి ఇండో శ్రీలంకలో జరిగినటువంటి కరాటీ పోటీల్లో మా గ్రామానికి చెందినటువంటి కౌరు అభిలాష్ అనే వ్యక్తి మరి అక్కడ విజయం సాధించడం జరిగింది. 2 రకాలటువంటి పోటీల్లో కూడా ఒక దాంట్లో ఫస్ట్ ప్రైజ్, రెండో దాంట్లో సెకండ్ ప్రైజ్ కూడా సాధించడం జరిగింది. అది మా గ్రామానికి ఎంతో గర్వకారణం. మరి కరాటీ పోటీల్లో అతి చిన్న వయసులో మరి ఈ విధంగా అంత దూరం వెళ్ళడం, వివిధ దేశాల్లో పాల్గొన్నటువంటి పోటీల్లో మరి మా గ్రామం తరపున పాల్గొనడం అనేది మా గ్రామానికి మాకు చాలా గొప్ప విషయం, చాలా ఆదర్శం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా. మరి అటువంటి వ్యక్తిని మేము అభినందించాలి. ఖచ్చితంగా మా గ్రామం తరపున అతను మేము అభినందిస్తూ 10 మందికి పరిచయం చేయడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్కి, కాలేజెస్కి అన్నిటిలో కూడా ఇతని యొక్క నైపుణ్యాన్ని మరి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ మీడియా ముందుకు ఈ విధంగా మేము పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మరి ఇటువంటి చిన్న వయసులోనే ఇంత పెద్ద విజయం సాధించినటువంటి కౌరు అభిలాష్కి మా తరఫున, మా గ్రామం తరఫున, రాజకీయ పార్టీల తరఫున, అందరి తరఫున కూడా మరి అతన్ని అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో అతను మరిన్ని విజయాలు సాధించాలని, మా గ్రామానికి మరి నేషనల్ లెవెల్లోనే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయన మరొకసారి అభినందిస్తూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం విశ్వడ గ్రామానికి చెందిన కౌరు అభిలాష్, మా గ్రామ సంబంధించిన అభిలాష్కి మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శ్రీలంకలో జరిగిన ఇండోర్ గేమ్లోనూ 7 దేశాలతో జరిగిన గేమ్లోనూ మొదటి స్థానంలోనేమో గోల్డ్ మెడల్, రెండో స్థానంలోనేమో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. మా గ్రామాన్ని ప్రపంచపటంలో నిలిపినందుకు కౌరు అభిలాష్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది అంతర్జాతీయంగా జరిగిన కరాటే పోటీలు కాబట్టి ఇండో శ్రీలంక అని చెప్పి ఈ యొక్క పోటీ పేరు ఇంటర్నేషనల్ జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్పడారు మండలం నుంచి, విశాఖోడేరు నుంచి ఈ అబ్బాయి, ఒక్క అబ్బాయి వెళ్ళటం చాలా ఆశ్చర్యకరం, అభినందనీయం. ఇది వెళ్ళాడు, సాధించుకొచ్చాడు. మన ఊరికి విశాఖోడేరు పేరు అక్కడ శ్రీలంకలో నిలబడింది. ఈ అబ్బాయి ఎవరో ఎక్కడైనా ఇండియాలో, ఏపీ స్టేట్ లో, వెస్ట్ గోదావరి జిల్లాలో పాలకోడేరు మండలంలో విశాఖోడేరు అబ్బాయి, ఒక విలేజ్, స్మాల్ విలేజ్ అబ్బాయి అని చెప్పేసి అక్కడ మేము వినిపించినందుకు కూడా సంతోషపడుతున్నాం. అది మన యొక్క ఊరి పేరు వినబడడానికి కారణం ఈ అబ్బాయి. బాబు శ్రీలంక ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్ లో మొదటి కట్టాలోనేమో ఫస్ట్ మెడల్,
సెకండ్ ఏమో కుమ్తేలో సిల్వర్ మెడల్ సాధించాడు. దీనికి ఎంతో ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. చిన్ననాటి నుంచి కూడా ఈ యొక్క విద్య నేర్చుకోవడానికి ఎంతగానో మేము కూడా ప్రోత్సహించి సపోర్ట్ తీసుకెళ్ళడం. ఆయన శిక్షకుడు విజయభాస్కర్ జోషి కూడా ఆయన ఎంతగానో మోటివేషన్ చేసి ఎంతగానో క్లాసులు చెప్పి ఈ రోజు నీ స్థితిలో నిలబెట్టాడు. అంతేకాకుండా ముఖ్యంగా నా గ్రామస్తులు నాకు ఎంతగానో సపోర్ట్ గా నిలబడి ఎంతగానో రఘురామకృష్ణరాజు గారు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఎంతగానో ప్రోత్సహించి ఆర్థికంగా సహాయం చేసి నా కొడుకు అది విదేశాలు వెళ్ళి రావడానికి వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయం వల్లే మేము ఈ రోజు ఇంతవరకు నిలబడగలిగాము. ఇది కేవలం గ్రామస్తుల సహాయం మాత్రమే. ఓకే, ధన్యవాదాలు. నేను శ్రీలంక కొలంబోలో జరిగిన టోర్నమెంట్ కి వెళ్ళాను. అందులో నాకు కటాలో మొదటి స్థానం గోల్డ్ మెడల్ వచ్చింది. కుమితేలో సెకండ్ సిల్వర్ వచ్చింది. నన్ను ఇంతలా ప్రోత్సహించి నాకు శిక్షణ ఇచ్చి నేర్పించిన జోసుల విజయభాస్కర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను వెనకాల నుంచి ప్రోత్సహించి ముందుకు పంపించిన మా తల్లిదండ్రులకి, మా గ్రామ పెద్దలకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మా స్కూల్ నుంచి మా ప్రిన్సిపల్ సార్, మా మేడమ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను ప్రోత్సహించినందుకు నేను ధన్యవాదాలు.